అందరికీ. దోస పిండి నానబెట్టుకున్నానే క్విక్‌గా బ్రేక్‌ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి వీడియోలోకెళ్ళి చూసేద్దామా? ఇవి చాలా టేస్టీగా ఉంటది. హెల్తీ కూడా. ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుంటది. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, చిన్న చిన్న పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లో కరివేపాకు కొంచెం, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా కలుపుకోవాలి. ఇప్పుడు మరికొన్ని వాటర్ ఎక్కువగా పోసుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇది ఒక 10 మినిట్స్ దాకా మూత పెట్టి నానబెట్టుకొని దీంట్లో నానిన తర్వాత కొంచెం క్యారెట్ తురుము, ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని ఇంకా ఇలా కలుపుకొని చక్కగా ఈ దోస పోసుకోవటమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఎలా కుదిరిందో. ఇలా దోస వేసుకొని కొంచెం ఆయిల్ ఇది పెద్ద దోస వేయవసరం లేదండి. చిన్నగానే వస్తాయి దోసలు. దోసలాగా రావు పెద్ద పెద్దగా.